రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై నజర్ పెట్టారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా డిండి ఎత్తిపోతల పథకం పనులు, భూసేకరణపై సమీక్ష జరిపారు. వీలైనంత త్వరగా భూసేకరణ పనులు పూర్తి చేయడంతో పాటు పరిహారం కూడా నిర్వాసితులకు అందాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. దక్షిణ తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నల్గొండ జిల్లాలోని సింగరాజులపల్లి, గొట్టిముక్కల, కృష్ణరాంపల్లి, శివన్నగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలోని అర్కపల్లిలో రిజర్వాయర్ల నిర్మాణానికి అవసరమైన భూమిని త్వరగా సేకరించాలని సూచించారు. ఇందుకోసం గతంలో కేటాయించిన 75 కోట్లకు అదనంగా మరో 100 కోట్లను తక్షణమే మంజూరు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం. నిర్వాసితులకు భూమి విలువ, ఆస్తి విలువతో పాటు ఇళ్లు కట్టుకోవడానికి 5,04,000 రూపాయలను ఒకేసారి చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులే అంచనాలు సిద్ధం చేసి రెవెన్యూ అధికారులకు ఇవ్వాలన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో వీలైనంత తక్కువ ముంపు ఉండేలా చూడాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, నల్గొండ నియోజకవర్గాలకు, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా తాగునీరు అందించే డిజైన్లు చేయాలన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు సొరంగ మార్గం నిర్మించాల్సి ఉందని, అందుకు అవసరమైన ప్రణాళికల్ని రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నల్గొండ జిల్లాలోని గంధమళ్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల కోసం కూడా భూసేకరణ జరపాలని సీఎం అధికారులకు సూచించారు.